రావడానికంటే ముందే పత్రికల్లో వార్తలు వస్తే మనము తెలంగాణ ప్రభుత్వం తరఫున 29 జనవరి 2020 నాడే ఇట్లాంటి ప్రాజెక్టులు వాళ్ళు కంటెంప్లేట్ చేసే విధంగా మాకు వార్తలు వస్తూ ఉన్నాయి. దీన్ని ఆపండి అని ఆ ప్రభుత్వం జీవో ఇవ్వడానికంటే ముందే మనము కేంద్ర ప్రభుత్వానికి కేఆర్ఎంబీకి కంప్లైంట్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మీద అనేక ప్రయత్నాలు, దాన్ని ఆపడం కోసం రాష్ట్ర ప్రభుత్వంగా మనం అనేక ప్రయత్నాలు చేశాం అధ్యక్ష. అయితే అధ్యక్ష ఆ ప్రభుత్వం 5/5/2020 నాడు జీవో ఇస్తే కరెక్ట్గా వారం రోజుల లోపల అంటే 7వ రోజు 12/5/2020 నాడు ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో ఇచ్చింది. దీన్ని వెంటనే ఆపాలే, ఇది ఇల్లీగల్ ప్రాజెక్ట్ అని చెప్పి 12/5/2020 నాడు మన రాష్ట్ర స్పెషల్ సిఎస్ ఇరిగేషన్ కేఆర్ఎంబీ చైర్మన్ గారికి లేఖ రాసి దీన్ని ఆపాలని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష గౌరవనీయులు అప్పటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారికి 2 అక్టోబర్ 2020 లేఖ రాయడం జరిగింది అధ్యక్ష. ద ఇల్లీగల్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ప్రాజెక్ట్ అండ్ ఇట్స్ అనాథరైజ్డ్ ఎక్స్పాన్షన్ బై ఆంధ్రప్రదేశ్ which will irreversibly compromise the interests and rights of Telangana. Adhyaksha, though the Rayalaseema lift irrigation scheme was never sanctioned by any... Speaker sir, the then Chief Minister was aware of the tendering process dates of Rayalaseema lift irrigation scheme because the ENC here has written a letter to KRMB. During the tendering process, both the chief ministers were invited by the central government for a video conference call. For a video conference call. The Telangana chief minister found it convenient not to attend the meeting and asked for a postponement till after the tendering process is over. Ipudu Harish Rao garu, Speaker sir, idi రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ టెండర్ నడిచేటప్పుడు ఆనాటి తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఆ టెండరింగ్ పీరియడ్లోనే ఢిల్లీ నుంచి మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఆహ్వానం పంపించింది. వీడియో కాల్, ఎవరు ఎటు ఫోన్ అవసరం లేదు, ఇంటి నుంచి మాట్లాడాలి. ఇక్కడి చీఫ్ సెక్రటరీ గారు లేఖ రాశారు, ఈ రోజు మాకు సూటబుల్ లేదు, మాకు ఇంకో ఆఫ్టర్ టెండర్ ప్రాసెస్ ఓవర్. ఓకే, నన్ను 1 సెకండ్. మీకు తెలుసు టెండర్ ప్రాసెస్లో మీ భాగస్వామ్యం కూడా మీకు తెలుసు, టెండర్ ప్రాసెస్లో ఎవరేమి జరిగింది మీకు తెలుసు. సి బియాండ్ ద పాయింట్ వీ డోంట్ వాంట్ టు స్పీక్, బట్ ఆనాటి ముఖ్యమంత్రి గారి నాలెడ్జ్తోనే ఈ మీటింగ్ డేట్ పోస్ట్పోన్ చేయించడం జరిగింది. టెండర్ ప్రాసెస్ అయిపోయింది, అగ్రిమెంట్ అయిపోయింది, తర్వాతనే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. స్పీకర్ సార్, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏంటంటే ఏదో ఒక రకంగా మాకు బురద జల్లేటువంటి ఒక తాపత్రయంతో వారు మాట్లాడుతున్నట్టు కనబడతా ఉంది. అధ్యక్ష, మా కమిట్మెంట్ ఏందనేది కేసీఆర్ గారు స్వయంగా కేంద్ర జలశక్తి మంత్రికి రాసిన లెటర్ అధ్యక్ష. తో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇది దానికంటే ముందే 2 అక్టోబర్ 2020 అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ has proposed lift 3 TMC per day from the bottom of Srisailam reservoir and transport it to the Pennar and adjoining basins vide GO number 23. Andhra Pradesh has gone ahead with finalization of tenders for that work despite of our strong objections and the orders given by KRMB not to proceed with the project. It has also issued additional administrative sanction amounting to approximately 24,000 crores. In these circumstances, we would like to request you to kindly direct Andhra Pradesh government to immediately stop these diversions, as in addition is being illegal. They will also severely detrimental to project sanctioned to the Telangana region by the erstwhile combined state. Government of India must take immediate and effective action to stop further diversion of Krishna water through Potireddipadu. ఇంత స్పష్టంగా కేసీఆర్ గారు దీన్ని ఆపండి అని చెప్పి కేంద్ర జలశక్తి మంత్రి గారికి రాసిన లేఖ అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఆ తర్వాత జరిగినటువంటి
అపెక్స్ కమిటీ మీటింగ్లో కూడా ఎంత స్పష్టంగా ఈ ప్రాజెక్ట్ని అపోజ్ చేశారో కూడా ఒకసారి అపెక్స్ కమిటీ మీటింగ్ మినిట్స్ కూడా చదివి వినిపిస్తాను అధ్యక్ష. In May 2020, AP started Rayalaseema lift irrigation and Potireddipadu expansion on River Krishna, for which Telangana has objected. He also stated that... సార్ ఈ రెండు ఉన్నాయి సార్, రెండు ఉన్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పింది చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. ఎంత స్పష్టంగా చెప్పారంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి టెండర్లు పిలిచేటువంటి టైంలోనే ఆ టెండర్ డేట్ అయిపోయేంతవరకు అపెక్స్ కమిటీ మీటింగ్ పోకుండా కన్వీనియంట్గా ఉండటం కోసం వారు ఒక లేఖ రాశారు అధ్యక్ష. ఆ లేఖ ఆనాటి చీఫ్ సెక్రటరీ గారు సోమేష్ కుమార్ గారు డేటెడ్ 30/7/2020 with reference to your letter and reference cited, I have briefed the Chief Minister. The Honorable Chief Minister has expressed his inconvenience to attend the proposed second meeting of the Apex Council on 5/8/2020 due to prior commitments. It is therefore requested to kindly convene the meeting after 20th August 2020. అంటే అధ్యక్ష ఈ మీటింగ్ ఏమో ఈ టెండర్ టైం ఏమో 10/8 లోపల లాస్ట్ డేట్ ఫర్ టెండర్స్కి 10/8/2020 10/8/2020 వీరేమడిగారు ఈ 10/8/2020 డేట్ అయిపోయేంత వరకు ఈ డేట్ని ఎక్స్టెండ్ చేయండి అని అడిగారు. ఏమని? ఇట్ ఈస్ దేర్ ఫోర్ రిక్వెస్టెడ్ టు కైండ్లీ కన్వీన్ ద మీటింగ్ ఆఫ్టర్ 20th August 2020. ఈ మీటింగ్ ఏమో 10th అయిపోతుంది, ఆ తర్వాత 20th తర్వాత మీటింగ్ పెడితే ఏదైనా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో కావాలనే అదే టెండర్ అగ్రిమెంట్ టైం అయిపోతుంది 10th, అది అయిపోయిన తర్వాత మీటింగ్ పెట్టుకోండి అని చెప్పడం కోసం రాసిన లేఖ ఇంత స్పష్టంగా ఆనాడు. ఎస్, టెండర్ డేట్ కూడా నేను చెప్తాను కదా, టెండర్ లాస్ట్ డేట్ అధ్యక్ష, టెండర్ లాస్ట్ డేట్ ఫర్ ద టెండర్ లాస్ట్ డేట్ ఫర్ టెండర్ 10/8/2020. ఈయన మీటింగ్ పెట్టమని అడిగింది ఎప్పుడు? 20th August, అంటే 20th తర్వాత 10 రోజుల తర్వాత పెట్టండి అని. ఇంత చిన్నపిల్లగాడినైనా అర్థమవుతుంది. ఈ టెండర్ లోపలనే మీటింగ్ పెడతామను. తర్వాత ఇంకోటి అధ్యక్ష, వీడియో కాన్ఫరెన్స్, అదే బయటికి పోయేది కూడా కాదు, ఇంట్లోనే ఇటువంటి వీడియోలో టీవీల్లో మొబైల్ ఫోన్లో కూడా మాట్లాడేది. అది కూడా కాజ్ ఏంటి, ఏం చూపించారు? ప్రయర్ కమిట్మెంట్స్. అధ్యక్ష, నాకు తెలిసి ఈ రాష్ట్రానికి కృష్ణానది జలాల కంటే ఇంకా అంత పెద్ద ప్రయర్ కమిట్మెంట్స్ ఇంకేముంటాయి అధ్యక్ష? నీళ్ళ కోసం ఏదో రాష్ట్రం తెచ్చుకుంది. అంత ముఖ్యమైన కృష్ణానది జలాలకు సంబంధించి ఒక పక్కన పొక్కబెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని సంగమేశ్వర దగ్గర పని మొదలుపెట్టి తీసుకొని పోతా ఉంటే దానికి సంబంధించినటువంటి అంశాలు ఎపెక్స్ కమిటీలో మాట్లాడి దాన్ని ఆపటానికి మంచి అవకాశం వస్తే, మీటింగ్ పెట్టి వాళ్ళు పిలిస్తే ఆ టెండర్ టైం అయ్యేంతవరకు పోస్ట్పోన్ చేయండి మీటింగ్, నేను రానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారి సంబంధించి చీఫ్ సెక్రటరీ గారు రాసిన లేఖ. ఇంతకంటే ఇంకేం కావాలో ఈ రాష్ట్రానికి? మీరు చేసిన అన్యాయం, కృష్ణానది జలాలకు సంబంధించిన మీరు చేసిన తప్పులన్నీ సరి చేయడానికి పాపం మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు, 4 రోజుల నుంచి చేస్తూ ఉన్నారు. నిజంగా తప్పుదలన్నీ సరి చేయడం కోసం ఈరోజు తీర్మానం పెట్టి, అయ్యా మీరు చేసే తప్పులను సరి చేయడానికి మేము ఎన్ని కష్టాలు పట్టడానికైనా సిద్ధంగా ఉన్నాం, దయచేసి రండి, మద్దతు ఏంటంటే మీరు రారు, మీ నాయకుడు సభకి రాడు. కనీసం మీ ఇప్పుడు మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి ఇప్పటికైనా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెట్టిన తీర్మానానికి మీరు మద్దతు ఇచ్చి ఈ నీళ్ళ కోసం మీరు పోరాటం చేయండి, మా తప్పిదాలన్నీ సరే అయిపోయింది, మేము సరి చేసుకుంటాం, మేము మద్దతు ఇస్తున్నాం అని చెప్తారా లేదా? ఆ మాట చెప్పి కూర్చోమని చెప్పండి. చెప్తామని సంతకాలు పెట్టి ఆడపోయి ప్రాజెక్టులు అప్పచెప్పి వస్తామని చెప్పి సంతకాలు పెట్టొచ్చి ఇప్పుడు ఏదో పాపం నాన్న తంటాలు పడుతున్నారు. అధ్యక్ష, గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు ఇంత మాట్లాడుతున్నారు. ఆ రోజు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును 19/12/2005 జీవో నంబర్ 233 పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును పొక్క పెద్దగా వేస్తూ 44,000 క్యూసెక్కులకు ఆ రోజు పెంచినాడు. మీరు అందరు ఎందుకు నోళ్ళు మూసుకున్నారండి? ఈ రాష్ట్రానికి ఇంత పెద్ద అన్యాయం జరుగుతూ ఉంటే ఆ రోజు
ఆ రోజు మహేశ్వర్ రెడ్డి గారు. ఇది అసెంబ్లీ రికార్డు, ఇది అసెంబ్లీ రికార్డు. అసెంబ్లీ మహేశ్వర్ రెడ్డి గారు సార్ మాట్లా- థ్యాంక్ యూ సార్. నేను సార్ హరీష్ రావు గారు, మీకు చాలా టైం నేను ఇస్తున్నా, మీరు మళ్ళీ డివియేట్ అవుతున్నారు. మీరు కన్క్లూడ్ చేస్తా అంటే మీరు 1-2 మినిట్స్లో కన్క్లూడ్ చేయండి. సార్ అధ్యక్ష, ఆ రోజు పోతిరెడ్డిపాడు మీద పేగులు దిగదా కొట్లాడింది మేము. ఈ సభలో 40 రోజులు సభను స్తంభింపజేశాం అధ్యక్ష. ఎవ్రీడే అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి పోతిరెడ్డి పాస్ కోసం మీరు కొట్లాడితే ఆనాటి సభలో సభ్యులుగా ఉన్న వాళ్ళు ఇక్కడ మంత్రులుగా ఉన్నారు. ఆ రోజు పెదవులు మూసుకున్నది మీరు, ఆ రోజు పోతిరెడ్డిపాడు కోసం పేగులు దిగదా కొట్లాడింది మేము అధ్యక్ష. అదేవిధంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో కూడా అనుమానాలు అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తుండ్రు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద కూడా ఈ ప్రభుత్వం ఆ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి స్టే ఆర్డర్ తెచ్చేదాకా కూడా మేము వెంటబడ్డాం. కేంద్ర ప్రభుత్వంకు కేఆర్ఎంబీకి చెప్పినాం, ఎన్జీటీకి వెళ్ళి ఆ పనులు ఆపే విధంగా స్టే కూడా తీసుకొచ్చినాం అధ్యక్ష. ఏ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వం తెలంగాణ హక్కులకు ప్రయోజనం భంగం కలుగుతుంటే ఏ రోజు కూడా మేము కాంప్రమైజ్ అయ్యే ప్రశ్నే ఉత్పన్నం కాదు. మీరు అనవసరంగా లేనిపోని అనుమానాలు అపోహలు సృష్టించి సభను తప్పుదో పట్టించొద్దని, నేనేదైతే ఈ యొక్క తీర్మానంలో 6 నెలల స్టిపులేటెడ్ టైంలో ట్రిబ్యునల్ నీటి పంపకాలు ప్రాజెక్టుల వారిగా చేయాలని సూచన చేశానో దాన్ని యాడ్ చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మహేశ్వర్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు దయచేసి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, హరీష్ గారి ట్రాప్లో పడొద్దని. మహేశ్వర్ రెడ్డి గారు 1 మినిట్. హరీష్ రావు గారు 1 మినిట్. కృష్ణారావు గారు, మినిస్టర్ గారు. అధ్యక్ష, హరీష్ రావు గారు మాట్లాడి మొత్తం విన్న తర్వాత ఎట్లుందంటే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్నట్టుగా ఉంది. అధ్యక్ష, రీఆర్గనైజేషన్ యాక్ట్లో ప్రధానమైన అంశం వాటర్ సంబంధించి యాజ్ పర్ అవార్డ్స్ అన్నారు. మినిస్టర్ గారు ఆఫ్టర్ ఇస్తారా? లాస్ట్ నాకు ఒక 10 మినిట్స్ అధ్యక్ష. తప్పకుండా మీకు ఇంపార్టెంట్ పాయింట్ ఇష్యూస్ ఉన్నాయి, మీకు ఇస్తాను. థ్యాంక్ యూ. మీకు ఇస్తాను. మహేశ్వర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. మీ ద్వారా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, దయచేసి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు కానీ, గత ప్రభుత్వం చేసినటువంటి తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాన్ని కానీ కప్పిపుచ్చుకోవడానికి వారు చేస్తున్నటువంటి ఒక నాటకంలో భాగంగా ఈరోజు కేఆర్ఎంబీకి అప్పగించొద్దని చెప్పి వారు చేస్తున్నటువంటి ఒక నాటకంలో దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని పడవద్దని చెప్పి కోరుతా ఉన్నాను. నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, 2014 తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏ నీటి కోసమైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిందో ఆ నీటికి ఇప్పుడే మరి ప్రభుత్వం చూపించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కానివ్వండి, మన దగ్గర ఉన్నటువంటి డాటా ప్రకారం కానివ్వండి, ఇన్ని వందల టీఎంసీల నీటిని తరలించుకొని పోతా ఉంటే కూడా కేసీఆర్ గారు గమ్మున ఉండి 2016 కేసీఆర్ స్వయంగా ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో సంతకం పెట్టి చంద్రబాబు నాయుడు గారు వారు ఆంధ్ర రాష్ట్రం తరఫున సంతకం పెట్టి ఈ రాష్ట్రంలో 2099 టీఎంసీలు తెలంగాణకు సరిపోతాయని చెప్పేసి వారు ఒప్పుకొని మరి వారి తెలంగాణకు నష్టం చేస్తే, తెలంగాణకు అన్యాయం చేస్తే మరి అదే 2099 టీఎంసీలు ఈరోజు తెలంగాణ రాష్ట్రం గత 10 సంవత్సరాల నుంచి 2099కే కన్ఫైన్ అవుతున్న మాట వాస్తవమని మీకు తెలుసు. మరి నేను ఒకటే అడుగుతా ఉన్నాను, కేఆర్ఎంబీ ఎందుకు మీరు వద్దనుకుంటున్నారో ఈ సభకు చెప్పాల్సిన అవసరం గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది. దాదాపు 15 అవుట్లెట్స్ ఆంధ్ర ప్రాంతంలో వారి సరిహద్దుల్లో 15 అవుట్లెట్స్ ఉన్నప్పుడు వారు తరలించుకొని పోతా ఉంటే ఆపే శక్తి మనకు లేనప్పుడు మనం చేయగలిగింది ఏంటి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. మరి ఒకవైపు ఈరోజు కూడా
ఆ 15 అవుట్లెట్స్ ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతంలో వారు ప్రభుత్వం కంట్రోల్ తీసుకొని ప్రభుత్వం సిఆర్పిఎఫ్ పెట్టుకొని అక్కడ నీటిని దోసుకొని పోతా ఉంటే తరలించుకొని పోతా ఉంటే ఆపే శక్తి రాష్ట్ర ప్రభుత్వానికి లేనప్పుడు మరి కేంద్రం ఇంటర్వ్యూన్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి కేంద్రాన్ని ఇంటర్వ్యూన్ చేసి మరి కేఆర్ఎంబి ద్వారా దీన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం మన మీద ఉన్నది కదా అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, 1956 యాక్ట్ ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆ రోజు ఇచ్చినటువంటి ఎన్ బ్లాక్ 811 టీఎంసీల నీరు, ఎన్ బ్లాక్ 811 టీఎంసీల నీటిని ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు 299 మాత్రమే తీసుకొని 512 టీఎంసీలు తరలించుకుపోయినమాట వాస్తవం. అది అన్యాయం జరిగిందనే కదా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం జరిగింది. అటువంటి అన్యాయం జరిగినటువంటి తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిన పోరాటంలో మీరు తెలంగాణకు ఛాంపియన్ చెప్పుకునేటువంటి కేసీఆర్ గారు అదే డాక్యుమెంట్ని సంతకం చేసి 8 సంవత్సరాలుగా ఇదే 299కి ఎందుకు కన్ఫైన్ అయినారో చెప్పాల్సిన బాధ్యత కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉన్నది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, 811 కాకుండా